అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నేను ఇంతకుముందు చెప్పినట్లు కూడా వాతావరణం కూడా ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదండి. ఒక్కసారిగా వర్షం పడుతుంది, ఒక్కసారిగా మళ్ళీ అంటే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది. మీకు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చంద్ర ఒకసారి ఇక్కడ మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది అనమాట. మనం కింద నుంచి ఏదైతే చెప్పాను నేను బిఫోర్ లైవ్లో కూడా ఒక పెద్ద పైపు ఫ్యాక్టరీ కనపడుతుందని చెప్పాను కదా, ఆ ఫ్యాక్టరీ పక్క నుంచి వరద వచ్చేసింది. టీ ఫ్యాక్టరీ విజిట్ సెంటినల్ రాక్ ఎస్టేట్. సో ఇది విజిట్ అనమాట. ఇదే టీ ఫ్యాక్టరీ. ఇక్కడి నుంచే మనకి టీ పౌడర్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడి నుంచి బయటకు వస్తుంది మార్కెట్లోకి. ఇవన్నీ కూడా టీ ఎస్టేట్స్. మీకు ఆ కొండల పై దాకా కూడా మొత్తం టీ ఎస్టేట్సే కనబడుతుందండి. కేరళ అనేది టీ కాఫీ ఎస్టేట్స్కి ఫేమస్, అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడికి వచ్చిన విజిటర్స్ ఎవరైతే ఉంటారో అండ్ చాలామంది టూరిస్టులు వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత అసలు టీ ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఈ ఫ్యాక్టరీకి వెళ్ళి, అంటే ఇక్కడున్న ఎంప్లాయీస్ సపోర్ట్ తీసుకొని దీని లోపలికి వెళ్ళి టీ ఫ్యాక్టరీని విజిట్ చేస్తారు. అండ్ టీ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్రతిదీ ఇక్కడ లోపల జరుగుతుందన్నమాట. ఇది కూడా కంప్లీట్గా అక్కడ ఉన్న ఇల్లులు మొత్తం మునిగిపోయాయి. ఈ టీ ఫ్యాక్టరీలో పనిచేసే 400 మంది కనిపించకుండా పోయారనమాట. అంటే వాళ్ళందరికీ సపరేట్గా క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట. అది ఇంకొంచెం ఒక 1 కిలోమీటర్ ముందుకెళ్తే మీకు కనిపిస్తుంది. దీని బ్యాక్ సైడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఇది టీ ఫ్యాక్టరీ. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా బఫర్ జోన్స్ అనమాట. ప్రతి చోట కూడా బఫర్ జోన్ అని పెట్టేశారు ఇక్కడ. ఎస్, ఎవరు కూడా సెక్యూరిటీ కూడా లేరు. ఎందుకంటే మనుషులు ప్రాణాలతో మిగిలితే చాలు కదా, అందుకని ఎవ్వరు కూడా లేరండి ఇక్కడ టీ ఫ్యాక్టరీలో కూడా. ఈ టీ ఫ్యాక్టరీలో పనిచేసే 400 మంది కనిపించట్లేదు అన్నారు కదా, అది ఇదే టీ ఫ్యాక్టరీ. అండ్ వాళ్ళ క్వార్టర్స్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి. కంప్లీట్గా ఇంకొక ఏరియా మొత్తం మునిగిపోయింది. అదే ఏరియా ఆ పైన ఈ క్వార్టర్స్ అన్నీ మునిగిపోయాయి. కంప్లీట్గా ఏం లేదు టీ ఫ్యాక్టరీలో. అంటే ఎక్కడ ఏ అడుగు ఏదన్నా కూడా మనకు కూడా భయంగానే ఉంది. బట్ ఏంటంటే అసలుకి ఈ ఎలా జరిగింది ఈ సంఘటన అనేది ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దామన్న దానితో సుమన్ టీవీ ఇంత దూరం రావటం జరిగింది. మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడానికి నేను కూడా లోపలికి వస్తున్నాను. కొన్ని చోట్ల మనకి ఎలా లేకపోయినా కానీ అసలు ఏంటి సిచ్యువేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది కూడా చూపిస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ 130కో 145కో పెద్ద సౌండ్ వచ్చినప్పుడు ఫస్ట్ జరిగిన సంఘటన అయితే ఇక్కడతో ఆగిపోయింది అనుకున్నారు. బట్ ఒక 10 to 15 మినిట్స్ గ్యాప్లోనే ఇంకొక పెద్ద సౌండ్ వచ్చింది. అంటే ఇంకొక కొండ చర్య విరిగి పట్టడం వల్ల మొత్తం రెండు కలిసి ఒకే ఇట్లా వచ్చేసిందని చెప్తున్నారు. ఇదే టీ ఫ్యాక్టరీ. మొత్తం మీకు మిషన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఒక్క టీ ఫ్యాక్టరీ మాత్రం సేఫ్గా ఉంది, ఏం అవ్వలేదు దీనికి. లోపల మీకు కనిపిస్తున్నాయి చూడండి టీ తయారు చేసే మిషన్స్ ఇవన్నీ కూడా. దీని బ్యాక్ సైడ్ ఏమన్నా మనకి ఎవరైతే సర్వెంట్ క్వార్టర్స్ ఉంటారో ఆ క్వార్టర్స్ మొత్తం మునిగిపోయినాయి అని చెప్తున్నారు. అక్కడ కూడా జేసీబీతో వర్క్ జరుగుతుంది. మీరు కొంచెం అక్కడ చూపిస్తే కనపడుతున్నాయి చూడండి మనకి జేసీబీలు. వెనక జేసీబీ కనపడుతుంది మీకు బ్లూ కలర్లో. అక్కడ జేసీబీ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట. అక్కడ కూడా మొత్తం ఉన్న క్వార్టర్స్లో ఉన్న 400 మంది ఎంప్లాయీస్ అండ్ కొన్ని గెస్ట్ హౌస్లు కూడా కొట్టుకుపోయాయి. కొంతమంది మేనేజర్స్ కూడా లేరని చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి బ్యాక్కి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం అయితే మనం కూడా చేద్దాం ఒకసారి. సో మనం ఏదైతే మాట్లాడుకున్నామో కింద టీ ఎస్టేట్లో చాలామంది దాంట్లో పనిచేసే వలస కూలీలు, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా దాని ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ జీవిస్తున్నారని చెప్పాను కదా. కనిపిస్తుందండి వాళ్ళ జీవనాధారం కోసం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవిస్తున్న వాళ్ళందరూ ఇల్లులు కూడా కొట్టకపోయాయి. పూర్తిగా మీకు కనబడుతుంది ఇంట్లో సంబంధించిన వంట సామాను, చైర్లు. అసలుకి అక్కడ చూడండి ఒక ఆటో మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, ఒక ఆటో. అంటే ఎంత పెద్ద చెట్లు విరిగి పడ్డాయో ఒకసారి చూడండి పూర్తిగా. అంటే ఆ ప్రళయం ఎంత వేగంగా వచ్చిందో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు ఇంత హైట్స్లో ఉన్న చెట్లు కూడా కింద వేర్లతో సహా కుంగిపోయి పడిపోయి ఇల్లులు మొత్తం కూలిపోయి ఇంట్లో అసలుకి. అంటే ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఆ ఇళ్ళల్లో కూడా బాడీస్ ఉన్నాయేమో అని కూడా కొంతమంది రెస్క్యూ టీమ్ చూస్తున్నారు. అండ్ అక్కడ మీకు కార్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకు రండి, అలానే ముందుకు వస్తే మీకు కార్లు కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ కొంతమంది రెస్క్యూ టీమ్ కూడా ఇక్కడ బాడీస్ని తీశారు. ఇంతకుముందే మనం వచ్చేటప్పుడు అంబులెన్స్ వెళ్ళింది, ఆ అంబులెన్స్లోనే ఈ ఇంట్లో 4 బాడీలు తీశారు.
ఇక్కడ కంప్లీట్గా ఇల్లులు మొత్తం అసలుకి పీస్ అయిపోయినాయి. ఇల్లులు అయితే ఏమాత్రం కొంచెం కూడా లోపల అబ్బా ఇది చూడండి ఇల్లులు ఎట్లా పడిపోయినాయి అసలుకి. ఈ ఇంటి కింద ఎన్ని శవాల గుట్టలుగా ఉన్నాయంటే అసలు పవర్ కానీ ఎక్కడ కూడా ఇల్లులు మొత్తం చూడండి అంతా వలస కూలీలే. ఇక్కడ ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చి ఇంత దూరం ఎంతో కష్టపడి వాళ్ళు పని చేసుకుంటూ జీవనాధారం కొనసాగించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ ప్రాణాలని దేవుడు నిజంగా చెప్పాలంటే ఇంత దారుణమైన ఒక సిచ్యువేషన్ అయితే ఇప్పుడు నేను కూడా చూసి ఎరగను. ఇలాంటివి మనం చూడకూడదని నిజంగా దేవుడిని కోరుకుందాం. కరోనా తర్వాత ఒక హోప్ వచ్చింది, జనానికి హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ అందరూ హ్యాపీగా జీవిస్తున్నారు అనుకున్న టైంలో ఒక్కసారిగా ఒక ఊరు కొట్టకపోవటం అనేది చాలా బాధాకరంగా ఉందండి. అంటే మన కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక ఊరు, ఇన్ని వేల మంది జనాభా, పిల్లలు, ముతక ఎవ్వరూ లేరు. ఇల్లులు అయితే కూరుకుపోయాయి లోపలికి కంప్లీట్గా. ఇక్కడ ఒక స్పాట్ కనిపిస్తుంది, ఇది కూడా ఒక మెయిన్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆ ప్రళయం సంభవించినప్పుడు ఆ కొండ చర్యలు మీకు కనపడుతున్నాయి చూడండి, అవి విరిగినప్పుడు ఈ ప్లేస్ ఫస్ట్ గురైపోయింది అనమాట. అంటే పూర్తిగా ఈ ప్లేస్కే అది అటాక్ అయిపోయింది. తర్వాత 15 minutes గ్యాప్తో ఇంకొక ప్రళయం రావటం వల్ల అటు సైడ్ ఉన్న ఇల్లులు మొత్తం కొట్టుకుపోయాయి. అలా ఊరు మొత్తం అక్కడ పైన మీకు మసీదు కనిపిస్తుంది, మసీదు కూడా కంప్లీట్గా పడిపోయింది. ఇక్కడ ఉన్న కంప్లీట్గా అసలుకి ఇంట్లో ఉన్న వస్తువులు అయితే ఎక్కడి నుంచో వచ్చేసి క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఆ ఇంట్లో ఉన్న బాడీస్ని కూడా తీశారు ఇంతకుముందే. అంటే ఇది ఊరా వల్లకాడ అనేలాగా తయారైపోయింది ఇక్కడ. అసలుకి ఎంత బాధాకరంగా ఉంది ఈ పరిస్థితిని, ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. ప్రతిదీ కూడా ఏది కూడా ఉండలేదండి, అన్నీ కూడా పీస్ అయిపోయినాయి. మొత్తం పీస్ అయిపోయినాయి, కంప్లీట్గా పీస్ అయిపోయింది ఈ ఏరియా. మెయిన్ ప్లేస్కి వచ్చాము, ఎక్కడైతే ఫస్ట్ సంఘటన జరిగిందో, ఎక్కడైతే ఫస్ట్ ప్రళయం స్టార్ట్ అయిందో, ఎక్కడైతే కొండ చర్యలు ల్యాండ్ స్లైడ్ స్టార్ట్ అయిందో, ఎక్కడైతే ఆ ఊరు మొత్తం మునగటానికి ప్రధానమైన ఒక కారణమైన ఒక ప్లేస్, ఒక వ్యూ, ఏదైతే వీళ్ళందరూ వ్యూ అని చెప్తారు, టూరిస్ట్ ప్లేస్ అని చెప్తారు, స్పాట్ అని చెప్తారు కదా, అది ఇక్కడే మీకు పైన కనిపిస్తుంది చూడండి క్లియర్గా. కొంచెం ముందుకు వస్తే, ఎందుకంటే మనం స్టెప్ వైజ్ ప్రతి ప్లేస్ని కూడా కవర్ చేసుకుంటూ వచ్చాము. అలా కవర్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మెయిన్ స్పాట్కి ఇప్పుడు వచ్చేసామన్నమాట. ఇక్కడికి కూడా రెస్క్యూ టీం కొన్ని వేల మంది వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే, ఇంకా బతుకున్నారని కాపాడే ప్రయత్నం అయితే కొంతమందిని చేయగలిగారు. ఎందుకంటే ఇటు సైడ్ ఉన్న అక్కడ మీకు మసీదు కనిపిస్తుంది, ఆ మసీదు కూడా మొత్తం కుంగిపోయింది కంప్లీట్గా. ఒక్కసారి రండి. రెస్క్యూ టీం ఎప్పటికెప్పుడు ఎనర్జీ రావడానికి వాళ్ళని ప్రతి ఒక్కసారి ఫుడ్ ప్రతిదీ కూడా పైకి పంపుతూనే ఉన్నారు. పైకి ఎక్కడానికి నిజంగా ఎనర్జీ సరిపోవట్లేదు. ఇదే మెయిన్ స్పాట్ స్టార్టింగ్ హియర్. ఓకే, starting there. Okay. That is ఇంకదా స్టార్ట్ అయ్యి ఫస్ట్ starting point. ఓకే, ఇదే స్టార్టింగ్ పాయింట్ అంటే ఆయన చెప్తున్నారు. ఇంకా ఎన్ని డెడ్ బాడీస్ తేడిట్రిక ఇప్పుడు వరకు? ఇది 300 డెడ్ బాడీస్ బ్యాలెన్స్. 200 డెడ్ బాడీస్ వచ్చాయి ఇక్కడ వరకు. 200 డెడ్ బాడీస్ వచ్చాయి. ఇక్కడ మీకు పెద్ద లోయ కనపడుతుంది చూడండి, ఇక్కడ 200 డెడ్ బాడీస్ బ్యాలెన్స్. ఓ బ్యాలెన్స్ ఉంది ఇంకా. 340 బాడీ ఎత్తి. ఓకే, 200 బ్యాలెన్స్ ఇక 340 బాడీలు ఇక్కడ నుంచి తీశారంట వీళ్ళే ఈ 4 daysలో. ఇంకా 200 బాడీలు బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ లిస్ట్ ఇస్తుంది కదా, ఆ గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం ఇక్కడ ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు స్టెప్ బై చూసుకుంటూ వచ్చారు. అక్కడ 300 అన్నారు, ఇక్కడ వీళ్ళు 340 అన్నారు, అక్కడ 400 అన్నారు, ఇంకా ఇక్కడ 240 బ్యాలెన్స్ ఉందన్నారు. ఇలా రెస్క్యూ టీం కూడా ఎప్పటికప్పుడు బాడీస్ని తీస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ బాడీస్ని ఇంకా అయిపోయింది కదా, ఒక సంఘటన జరిగింది కదా అని వదిలేసే పని అయితే ఎవరు చేయట్లేదండి. కంప్లీట్గా బాడీస్ని తీసి వాళ్ళ రిలేటివ్స్కి పంపించే ప్రయత్నమే చేస్తున్నారు. ఇంకా ఒకసారి స్పాట్ అదే చెప్తున్నారు, ఒకసారి స్పాట్కి వెళ్దాం.